ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచకాలను సృష్టిస్తూ అక్రమ కేసుల్ని బనాయిస్తూ ఏ నేరం ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు. పిన్నెల్లి గారిని ఎదుర్కొనే ధైర్యం లేనటువంటి ఈ పిల్లులు వారి మీద అక్రమ కేసులు అధికారం వచ్చిన రోజు నుంచి పదే పదే వారిని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు తీస్తున్నారు. ఆల్రెడీ ఒక కేసులో జైల్లో పెట్టారు, మరొక కేసులో మళ్ళీ జైలుకు పంపించారు. ఈ కేసులో చనిపోయినటువంటి వ్యక్తి కానీ చంపబడినటువంటి వ్యక్తి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాదు. ఈ సంగతి అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు చెప్పారు. చనిపోయినటువంటి బంధువుల యొక్క మేనల్లుడు చెప్పాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు. ఇది ఆధిపత్య పోరు ద్వారానే జరిగినటువంటి హత్య తప్ప ఇది తెలుగుదేశం పార్టీ వారి మధ్యలో వారికి సంబంధించినటువంటి కలహాల్లో జరిగినటువంటి హత్య తప్ప మరొకటి కానే కాదు అని స్పష్టంగా తెలియపరిచారు. మరి ఎస్పీ చెప్పినటువంటి మాటకి విలువ లేదా? ఎస్పీ చెప్పింది తప్పైతే ఎస్పీ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? మరి ఎస్పీ చెప్పింది నిజమైతే పిన్నెల్లి గారికి ఏం సంబంధం? వారిని విచారణకు పిలిపించి విచారణలో రాసినటువంటి పత్రాన్ని పోలీసులే వారికి ఇచ్చి ఆ పత్రాన్ని కోర్టుకు చూపిస్తే, కోర్టులో వేస్తే దాన్ని అక్రమంగా సంపాదించి కోర్టుకు వేశారని దొంగ సాక్ష్యం చెప్పినటువంటి పోలీసులు ఈ సమాజానికి ఏం చెప్తున్నారు? రాష్ట్రంలో ఉన్నటువంటి 6 కోట్ల మంది జనాభాకి మీరు మీ వ్యవస్థ పనిచేస్తుందా? కేవలం చంద్రబాబు నాయుడు గారికి కొమ్ము కాస్తుందా? పోలీసులను అడుగుతున్నాను. పోలీసు వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు నియంత్రణను కూడా తలదన్నేలాగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తుంటే వారి కొమ్ము కాస్తూ పోతుంది. ఒకటా రెండా ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్ట్ చేశారు మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడన్నా పరిపాలన సాగుతుందా కూటమిది? ఎక్కడా లేనే లేదు. కేవలం అక్రమ అరెస్టులు, అవినీతి బాగోతారు. చంద్రబాబు నాయుడు గారు అడ్డగోలుగా సంపాదిస్తూ పోతాడు, తన మీద ఉన్నటువంటి కేసులను కొట్టేయించుకుంటూ పోతాడు. సూపర్ 6 ఇస్తానని తన మీద ఉన్నటువంటి సూపర్ స్కామ్స్, సూపర్ కేసెస్ వాటన్నిటిని కొట్టించేసుకుంటూ పోతున్నాడు. పేదలకు ఇస్తానన్నటువంటి సూపర్ 6 ఎటో వెళ్ళిపోయాడు. తను చేసినటువంటి సూపర్ స్కామ్లు మొత్తాన్ని మాత్రం కొట్టించేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది ఈ అరాచకం ఆంధ్ర రాష్ట్రంలో బరి తెగించిపోతుంది. అడ్డగోలుగా అడిగేవాడు లేడు అన్నట్టుగా విచ్చలవిడిగా పడగలు వేస్తూ దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది ఖండించాలి. ఇక్కడ ఉన్నటువంటి తెలుగువారు, హైదరాబాదులో ఉన్నటువంటి తెలుగువారు, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ నివాసం ఉన్నటువంటి వారు అందరూ గమనించాలి. తప్పుడు ప్రచారాలని తిప్పికొట్టాలి. ఖచ్చితంగా మనకున్నటువంటి ఆయుధం ఏంటి అంటే సోషల్ మీడియా. మన సోషల్ మీడియాని చూస్తే ఇవాళ మోడీ గారే మాట్లాడారని ప్రచారం చేసుకుంటారు. వాళ్ళ సోషల్ మీడియా ఎట్లుంటుందంటే ఈ యొక్క హైదరాబాదులో ఉన్నటువంటి జనాలు 1 కోటి మంది అయితే 3 కోట్ల అఖండ టికెట్లు కట్టాయి అంటారు. డబ్బా కొట్టుకునే డబ్బా రాయిళ్ళు అసత్యాలని అబద్ధాలని నిత్యం ప్రచారం చేస్తూనే ఉన్నారు. అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాట మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. నిత్యం మనం నిజాన్ని మాట్లాడుతూనే ఉండాలి, లేకపోతే అబద్ధమే నిజమై ఈ ప్రపంచాన్ని దహించి వేస్తుంది అనేటటువంటి మాటని గుర్తు చేసుకుంటూ వాస్తవాలని బయట పెడదాం. కూటమి తప్పుల్ని ఎండగడదాం. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిద్దాం. పిన్నెల్లి కుటుంబానికి అండగా నిలబడదాం. పిన్నెల్లి సోదరులు ఏ నేరం చేయకుండా ఇవాళ జైలుకు వెళ్ళారు అనేటటువంటి వాస్తవాన్ని ప్రజలకి తెలియపరుద్దాం. మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో పిన్నెల్లి గారు అత్యధిక మెజారిటీతో గెలిచి మనకి మంత్రిగా సేవలందించేలాగా వారి కుటుంబానికి అండగా నిలబడదాం. జై జగన్, జై పిన్నెల్లి. ఇక్కడ 144 సెక్షన్ ఎందుకు? మీరేమైనా పట్టుకొచ్చారా? ఆయన దొరకపోతే ఇంట్లో ఉండి వెళ్ళి కోర్టుకు లొంగిపోతున్న సందర్భంగా నువ్వెందుకు హడావుడి చేస్తావు? చంద్రబాబు నాయుడు గారు నీకేం సంబంధం? నీకు సంబంధం లేదంటున్నావు కదా. న్యాయ వ్యవస్థ చూసుకుంటుంది, పోలీస్ వ్యవస్థ చూసుకుంటుంది. వారు వెళ్ళి అరెస్ట్ అవుతున్నారు, వారు రిమాండ్కి వెళ్ళడానికి సిద్ధపడి లొంగిపోవడానికి వెళ్తున్నారు. మేము వారు వెళ్తున్నటువంటి సందర్భంగా వారికి సంఘీభావంగా వారితో పాటు వారు చెయ్యని నేరానికి వెళుతున్నారు కాబట్టి వారితో పాటు నిలబడడానికి వెళ్ళాం. నీకెందుకు అంత భయం? నువ్వెందుకు 144 సెక్షన్ పెట్టాలి? ఏం సంబంధం? మేమేమన్నా
లా అండ్ ఆర్డర్ని ధిక్కరిస్తున్నావా? ఎవరి మీదన్నా దాడులు చేయమని చెప్పావా? ఎవరినన్నా కావాలని ఉసిగొలుపుతున్నావా? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వారు లొంగిపోవడానికి సిద్ధంగా ముందుకు వచ్చేసి పలానా రోజు నేను కోర్టులో లొంగిపోతున్నానని చెప్పిన తర్వాత 144 సెక్షన్ ఎందుకు? వారి కుటుంబ సభ్యులను కూడా వారిని కలవకుండా చేయడం ఎందుకు? కనీసం వారిని వాళ్ళ ఇంట్లో పని చేసేటటువంటి వాళ్ళని కూడా ఇంట్లోకి రాకుండా చేయాల్సిన అవసరం ఏముంది?